పచ్చని ప్రకృతి మధ్యలో ఉన్న అందమైన గ్రామం బృందావనం. యమునా నది ఒడ్డున గోవులు మేస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు. ఆ గ్రామంలో అందరి హృదయాలను గెలుచుకున్న చిన్న కృష్ణుడు తన అల్లరులతో ఆనందం పంచుతుంటాడు. కృష్ణుడు తన స్నేహితులతో కలిసి వెన్న దొంగిలిస్తూ, వేణువు ఊదుతూ గ్రామమంతా తిరుగుతుంటాడు. గోపికలు అతన్ని చూసి నవ్వుకుంటారు. గ్రామస్తులు పెద్దగా ఇంద్రుడి పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాలు, పెరుగు, నెయ్యి, మిఠాయిలు అన్నీ సిద్ధం చేస్తున్నారు. కృష్ణుడు ఆశ్చర్యంగా అడుగుతాడు, ఇవన్నీ ఎందుకు? యశోదమ్మ ప్రేమగా చెబుతుంది, కన్నయ్య, వర్షాలు కురిపించే దేవుడు ఇంద్రుడు. అతనికి పూజ చేస్తే పంటలు బాగా పండుతాయి. కృష్ణుడు ఆలోచనలో పడతాడు. కృష్ణుడు గ్రామస్తులను అడుగుతాడు, మనకు నిజంగా సహాయం చేసేది గోవర్ధనగిరి, గోవులు, ప్రకృతి కదా? అయితే మనం పూజ చేయాల్సింది వాటికే కదా? గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. అందరూ కృష్ణుడి మాట విని గోవర్ధనగిరికి పూజ చేస్తారు. పూలతో కొండను అలంకరిస్తారు. గోవులకు హారతులిస్తారు. స్వర్గలోకంలో ఇంద్రుడు కోపంతో మండిపోతాడు. నన్ను పూజ చేయకుండా ఒక కొండను పూజ చేస్తున్నారా? అతను మేఘాలకు భారీ వర్షం కురిపించమని ఆజ్ఞయిస్తాడు. ఆకాశం నల్లగా మారుతుంది. గాలి బలంగా వీచుతుంది. భారీ వర్షం మొదలవుతుంది. గ్రామస్తులు భయంతో పరుగులు తీస్తారు. గోపికలు, పిల్లలు, గోవులు అందరూ భయపడుతుంటారు. కృష్ణ, మమ్మల్ని రక్షించు. కృష్ణుడు చిరునవ్వుతో ముందుకు వస్తాడు. ఎవరూ భయపడకండి అని చెబుతాడు. కృష్ణుడు తన చిన్న చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తేస్తాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తాడు. గ్రామస్తులు, గోవులు అందరూ కొండ కిందకు చేరుకుంటారు. వర్షం పడుతున్నా ఎవరికీ ఏమీ కాదు. గోపికలు కృష్ణుణ్ణి చూసి భజనలు పాడుతుంటారు. పిల్లలు ఆనందంగా గోవిందా అని పిలుస్తారు. 7 రోజుల పాటు వర్షం ఆగదు. కానీ కృష్ణుడు అలసిపోడు. ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. ఈ బాలుడు ఎవరు? దేవతలు చెబుతారు, అతను మహావిష్ణు అవతారం. ఇంద్రుడు భూమికి వచ్చి కృష్ణుడికి నమస్కరిస్తాడు. ప్రభూ, నన్ను క్షమించండి. కృష్ణుడు చెబుతాడు, ప్రకృతిని గౌరవించాలి. అహంకారం మనిషిని నాశనం చేస్తుంది. బృందావనం మళ్ళీ ఆనందంతో నిండిపోతుంది. అందరూ గోవిందా, గోపాలా అంటూ కృష్ణుణ్ణి ప్రార్థిస్తారు. ప్రకృతిని గౌరవించాలి. అహంకారం విడిచిపెట్టాలి. భక్తులను దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు.